నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేషన్ కార్డు రాని వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి ప్రతిపక్ష నేతల మాటలు నమ్మొద్దన్న పొంగులేటి మంత్రి సీతక్కకు నిరసన సెగ ఫిర్జాదిగూడలో సీతక్కను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కు నిరసన సెగ తమకెందుకు పథకాలు ఇవ్వడం లేదని ప్రశ్నించిన గ్రామస్తులు మహబూబాబాద్ జిల్లా కప్పేటలో దామోదర రాజనరసింహ పర్యటన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆరు గ్యారంటీలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 26న 4 పథకాలను ప్రారంభించబోతున్నామన్నారు. దరఖాస్తు చేసినా తమ పేరు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రేషన్ కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్న పొంగులేటి గ్రామ సభల్లో హింస సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ ఇల్లు ఇస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో పర్యటించిన ఆమెను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఫిర్జాదిగూడలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ద్వారా తమ పిల్లలు రోగాల బారిన పడుతున్నారని వెంటనే డంపింగ్ యార్డును ఇక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నాయకుల్ని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం పోలీసులు బీజేపీ శ్రేణుల్ని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. జనవాసాల మధ్య డంపింగ్ యార్డ్ వెంటనే 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 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని ఆసుపాకలో నిర్వహించిన గ్రామ సభలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో తమ పేర్లు లేవని మహిళలు అధికారులను ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు మహిళలకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
సార్ ఇల్లు కాలిపోయింది సార్. ఇల్లు కాలిపోయిన వాళ్ళ పేరు రాలేదు సార్. ఇల్లు ఉన్న వాళ్ళకి 2-3 పేర్లు వచ్చినాయి. అది మేము అనేది అట్టే వస్తలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని తుర్కలషాపురంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు ధనికులకే పథకాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పథకాలు అందలేదని విమర్శించారు. తమ పథకాలు వర్తింపచేయాలని అధికారులను నిలదీశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పారు. ఇది సమగ్ర సర్వేలో రెండు మూడు మిస్టేక్లు జరిగి ఉంటాయి. సమగ్ర సర్వే చేసినప్పుడు దరఖాస్తులు ఇవ్వకపోతే ఇందులో లిస్ట్ లో పేరు రాదు. ఒకటి సమగ్ర సర్వే ఆన్లైన్ లో చేసినాం. ఆన్లైన్ చేస్తున్న క్రమం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్లో పర్యటించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని పరిశీలించిన ఆమె పార్కుకు చెందిన స్థలం కబ్జా కావడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాన్ని కబ్జా చేసింది ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక ప్రైవేట్ పార్టీ వాళ్ళు జీహెచ్ఎంసీ పార్క్ ని ఏ విధంగా కబ్జా చేశారు మీరు చూడండి. వాళ్ళు ఇక్కడ వాల్స్ కట్టేసుకుని నిచ్చెన వేసుకుంటూ ఇక్కడ రైట్ ఎంటైర్ జిహెచ్ఎంసీ ఆల్మోస్ట్ 2000 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళు అక్కడ ఇది నడిపించుకుంటూ గెస్ట్ హౌస్ నడిపించుకుంటూ ఈ పార్ట్ గోడ కట్టేసి నిచ్చెనలు వేసుకుని మరి ఈ రోజు ఒక వెజిటేబుల్ గార్డెన్ ని పండిస్తున్నారు. ఇక్కడ పాలకూరలు, కొత్తిమీరలు, మీరు చూసినట్టయితే సొరకాయలు, పొట్లకాయలు, వంకాయలు ఉన్న వెజిటేబుల్స్ అంతా కూడా వాళ్ళు ఒక కన్వీనియంట్ గా ఈ ప్లేస్ ఆక్యుపై చేసేసుకుని ఒక వెజిటేబుల్ గార్డెన్ ని ప్రిపేర్ చేస్తారు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్న ల్యాండ్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్తూ ఉంటే ఇక్కడ అంటే మనం వైఫల్యం మనమైనమా లేకపోతే మన యూబీడీ డిపార్ట్మెంట్ వైఫల్యం అయిందా లేకపోతే ఇది చూసి చూడకుండా వాళ్ళు కబ్జాలు పెడుతూ ఉంటే మేము నేను ఎక్కడా కూడా ఊరుకోను. నేను ఇవాళ వెరీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడెక్కడ పార్క్స్, ఎక్కడెక్కడ జిహెచ్ఎంసీ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తూ వస్తాము. మీరు చూసినట్టయితే చూడండి వెజిటేబుల్ గార్డెన్ ఎంత క్లియర్ గా కూడా మీరు చూస్తున్నారు. ఎప్పటి నుంచి పండిస్తున్నారు మీరు అక్కడ వాల్ చూస్తే ఆ ప్రైవేట్ వాల్ అక్కడ వాళ్ళు సిడీలు వేసుకుని వాటర్ ఫెసిలిటీ, వాటర్ లైన్ కూడా పెట్టుకుని ఇక్కడ వెజిటేబుల్స్ పండిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది తప్పకుండా జీహెచ్ఎంసీ ఊరుకోదు. ఈ రోజు మా డీసీ గారు ప్రశాంతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళకు కూడా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూబీడీకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ థింగ్ మేము ఆ వాల్ బ్రేక్ చేసి ఇది మా అండర్ లోపల తీసుకుని ఎంటర్ జేసీబీ పెట్టి కూడా ఇవన్నీ తీసేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో నిర్వహించిన గ్రామ సభలో రసాభాస చోటు చేసుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ను గ్రామస్తులు నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. దీంతో ప్రజలకు ఎమ్మెల్యే అనిల్ వెనుతిరిగారు. దయచేసి నిదానంగా చదవండి. దయచేసి
రైతు భరోసా సంబంధించి అర్జీదారుల జాబితా చదవడం జరుగుతుందండి. అర్జీదారుల జాబితా అంతా కూడా దయచేసి ఎమ్మెల్యే జరుగు మాట్లాడే జాతీయాన్ని మాకు మాట్లాడుతున్నాం వెళ్ళిపోతాం మాట్లాడలేదు సారీ సమస్య అడవద్దా సమస్య మహబూబాబాద్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని కప్పెటలో ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన వాటి కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. పేదలకు దశల వారీగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ప్రజలతో మమేకమై క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇల్లు సొంతంగా నీకు ఇల్లు సొంతం లేదు పోయింది అంత పడిపోయిందా? జాగా సొంత జాగా ఉందా? సొంత జాగా ఉందా? అదే అదే ఇల్లు అదే 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 ఇల్లు కూలిపోయింది, జాగా ఉండాలి అంతే కదా. సగం సగం పడిపోయింది. ఇప్పుడు ఇల్లు కావాలి ఇంకా ఇల్లు రుణమాఫీ అయింది. రుణమాఫీందా? 1,50,000 రుణమాఫీ అయింది. ఇప్పుడు ఇల్లు కావాలి అంతే కదా. అంతే ఇల్లు కట్టుకుంటే ఎవరు? ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండల పరిధిలోని సిద్దిక్ నగర్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభగా స్థలికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు అధికారులపైకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్ కుప్పకూలిపోయింది. కాంగ్రెస్ నేతల బంధుమిత్రులకు మాత్రమే పథకాలు అందుతున్నాయని, నిరుపేదలకు అందడం లేదని ఆరోపించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేషన్ కార్డు రాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిపక్ష నేతల మాటలు నమ్మద్దన్న పొంగులేటి. మంత్రి సీతక్కకు నిరసన సెగ. ఫిర్జాదిగూడలో సీతక్కను అడ్డుకున్న బీజేపీ శ్రేణులు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కు నిరసన సెగ. తమకెందుకు పథకాలు ఇవ్వడం లేదని ప్రశ్నించిన గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా కప్పెటలో దామోదర రాజనరసింహ పర్యటన. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.